హాయ్, వెల్కమ్ టు అమ్మ స్టడీ సెంటర్. సో ఈరోజు నేను తీసుకున్న క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ఏ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 6,4, 2,4 అండ్ 2,9. అంటే ఈ హ్యాస్ గివెన్ 3 వర్టిసెస్, 3 వర్టిసెస్ ఇచ్చినాడు ఒక ట్రయాంగిల్కి సంబంధించినవి. ఒకటి 6,4 అంటే ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ ఈజ్ ఏ, సెకండ్ వన్ ఈజ్ 2,4 అంటే దిస్ ఈజ్ ఐఎమ్ టేకింగ్ బి, అండ్ లాస్ట్ థర్డ్ వన్ ఈజ్ 2,9 ఐఎమ్ టేకింగ్ దట్ వన్ సి, 2,9. సో మనకి 10th క్లాస్లో సో వెన్ he has given any 3 coordinate points, so coordinate geometry there is a one formula. So area of triangle is equals to half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 with close the modulus. This is actually formula. So first point we are taking x1 y1, second x2 y2, third x3 y3. సో ఇట్లా తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయాలి. ఇది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ కూర్చోవడానికి టైం ఉండదు. సో ఇక్కడ మ్యాట్రిక్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎట్లా సాల్వ్ చేస్తామంటే సో హాఫ్ ఇంటూ, సో టేక్ ఎనీ వన్ పాయింట్, ఒక పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రం తీసుకుందాం. ఇక్కడ 6 ఉంది, ఫస్ట్ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ 6, సెకండ్ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ 2 అండ్ థర్డ్ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ ఆల్సో 2. రైట్, ఏం చేస్తానంటే ఒక పాయింట్ ఈ 6లో నుంచి ఈ 2ను ఒకసారి, ఈ 6లో నుంచి ఈ 2ను ఒకసారి సబ్ట్రాక్షన్ చేస్తాను. ఈ 6లో నుంచి ఈ 2ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. తర్వాత ఈ 6లో నుంచి ఇంకొక 2ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ వై ఆల్సో. వైకి కూడా అప్లై చేసినాం అనుకోండి. ఫస్ట్ 4 minus 4, సో అలాగే 4 minus 9. ఓకే, దీన్ని డెట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాం, డెట్ కనుక్కోవడం. సో డెట్ కనుక్కోవడం ఎలాగో చెప్తాను. సో ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 6 minus 2 4, 6 minus 2 4, 4 minus 4 0, 4 minus 9 minus 5. సో దిస్ ఈజ్ కాల్డ్ డెట్. మ్యాట్రిక్స్లో డెట్ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ సింపుల్, హాఫ్ ఇంటూ డెట్ రిమూవ్ చేయడం. సో ఈ 2 ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి, క్రాస్గా ఉన్నవి డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం దాన్ని. ఈ 2 ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి. సో 4 into -5 మైనస్ ఈ డయాగ్నల్ ఇట్లున్న ఎలిమెంట్స్ని కూడా మల్టిప్లై చేయాలి, 4 into 0 విత్ మాడ్యులస్. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. హాఫ్ ఇంటూ 4 5s 20 విత్ నెగిటివ్ సింబల్ మైనస్ 4 zeros 0. 20లో 0 పోతే బోత్ ఆర్ నెగిటివ్, బట్ 0ని యాడ్ చేసినా మనకు వచ్చేది నెగిటివే, -20. సో ఇది మాడ్యులస్ ఉంది ఇక్కడ. మాడ్యులస్ అంటే ఏరియా ఈజ్ ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములాలో కూడా ఒక మాడ్యులస్ అన్నది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మాడ్యులస్ రిమూవ్ చేసుకుంటే లోపల ఉన్న నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది. సో 1/2 into 20 క్యాన్సిలేషన్ చేసుకున్నామంటే ఆన్సర్ వి గెట్ 10 square units. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ దీస్ 3 points ఈజ్ 10 square units. ఇక్కడ ఈ ఫార్ములాతో పని లేకుండా ఒక సింపుల్ వేలో సాల్వ్ చేసుకుంటాం. ఎక్స్ కోఆర్డినేట్స్తో సబ్ట్రాక్షన్ చేసుకొని ఫస్ట్ రోని 2 ఎలిమెంట్స్గా ఫామ్ చేసుకుంటాం. అలాగే వై కోఆర్డినేట్స్ కూడా సబ్ట్రాక్షన్ చేసుకొని సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్ తీసుకొని డెట్ని కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఐ థింక్ యూ లైక్ దిస్ సింపుల్ వే. ఈ సింపుల్ వే మీకు నచ్చింది అనుకుంటా. టైం కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసినప్పుడు చాలా మిగులుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.